హలో ఫ్రెండ్స్, మన భూమి లాంటిది ఇంకొక భూమి ఉంటుంది అని మీకు తెలుసు. కానీ వాటిని మనం చూడలేము, వెళ్ళలేము. ఎందుకో ఇప్పుడు చూద్దాం. హలో ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై ఛానల్ DPG5 Facts. ప్యారలల్ యూనివర్స్ అనే కాన్సెప్ట్ మనకు తెలుసు. అది మనకు ఖచ్చితంగా ఉందని తెలియదు. కానీ ప్యారలల్ టైమ్స్ అనే కాన్సెప్ట్ మనకు తెలుసు. ఈ కాన్సెప్ట్కి ఎగ్జాంపులే టైం డిఫరెన్సెస్. అంటే మన భూమి మీద లండన్లో ఒక టైం, ఇండియాలో ఒక టైం ఉంటుంది. ఒకటే భూమి మీద ఉన్నాం కాబట్టి హాఫ్ సైడ్ ఆఫ్ ఎర్త్ నైట్ అవుతుంది, హాఫ్ సైడ్ ఆఫ్ ఎర్త్ మార్నింగ్ అవుతుంది. సేమ్ ఇలాగే ప్యారలల్ యూనివర్స్ కాన్సెప్ట్ రన్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ మీకు క్లారిటీ రావాలి అంటే అసలు గ్రహం అంటే బేసిక్గా ఏమేమి ఉండాలో చూద్దాం. ఒక గ్రహాన్ని గ్రహం అని కన్సిడర్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. నెంబర్ 1, గ్రావిటేషనల్ ఫోర్స్. ఒక గ్రహశకులం దాని గ్రావిటేషనల్ ఫోర్స్తో దాని చుట్టూ వచ్చే చిన్న చిన్న గ్రహశకులాలను దాని చుట్టూ తిప్పుకోవాలి, లేకుంటే దాని ఫోర్స్తో స్పేస్లోకి దూరంగా విసిరి కొట్టాలి. లైక్ మన భూమి చంద్రుడిని ఎలాగైతే దాని ఆర్బిట్ చుట్టూ తిప్పుకుంటుందో అలా. నెంబర్ 2, రౌండ్ ఆర్ స్పెరికల్. ఒక గ్రహశకులం గ్రహంగా పేరుండాలి అంటే రౌండ్గా ఉండాలి. దాని గ్రావిటేషనల్ ఫోర్స్ సెంటర్ ఆఫ్ ది ఎర్త్ ఉండాలి. అలాంటప్పుడే ప్లానెట్ అన్ని సైడ్స్ నుంచి దాని ఆకారాన్ని మలుచుకొని రౌండ్గా ఉంటుంది. రౌండ్గా కాకుండా ఏ షేప్లో ఉన్నా అది ప్లానెట్గా కన్సిడర్ చేయము. నెంబర్ 3, వైబ్రేషన్స్. ఇది ఒకసారి ఆలోచించండి. మనం నడిపే బైకే వైబ్రేట్ అవ్వకుండా నడవదు. అలాంటప్పుడు ఇంత పెద్ద భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అది వైబ్రేట్ అవ్వకుండా ఉంటుందా చెప్పండి? ఈ వైబ్రేషన్ అనే పాయింట్ దగ్గరే మనకు ప్యారలల్ యూనివర్స్ ఫామ్ అవుతాయి. మనకు మన భూమి యొక్క వైబ్రేషన్ వాల్యూ ఇంకా తెలియదు. సో జస్ట్ ఇమాజిన్, మన భూమి పక్కనే ఇంకో భూమి ఉండి దాని వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీ వేరేలా ఉంటే మనకు ఆ భూమి ఉన్నట్టు కూడా తెలుసుకోలేము. దాన్నే ప్యారలల్ యూనివర్స్ అని అంటారు. ఈ ప్యారలల్ యూనివర్స్ని మనం కనుక్కోవాలి అంటే దాని వైబ్రేటింగ్ ఫ్రీక్వెన్సీలో మనం చూడగలగాలి. ప్యారలల్ యూనివర్స్లో మనకు ఇక్కడ ఏం జరుగుతుందో అక్కడ కూడా అలానే జరుగుతుంది. ఒక్కటే రకంగా మనుషులు ఉంటారు, కానీ వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వేరేలా ఉంటాయి. యాక్చువల్లీ మన పురాణాల్లో కూడా ప్యారలల్ యూనివర్స్ గురించి మెన్షన్ అయి ఉంది. 14 లోకాలు అని ఉంటుంది. అది నథింగ్ బట్ ప్యారలల్ యూనివర్సెస్. అది మన పక్కనే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మన పురాణాల్లో ఉన్న ప్యారలల్ యూనివర్స్ గురించి ఉన్న స్టోరీస్ ఒకసారి చూద్దాం. రామాయణంలో రాముడి లైఫ్ టైం అయిపోవాల్సి ఉంటుంది, కానీ హనుమంతుడు రాముడిని తీసుకోపోనివ్వడు. అది తెలిసిన వశిష్ఠ మహర్షి ఒక లోకానికి హనుమంతుని పంపుతాడు. ఆ లోకంలో నుంచి రాముడి ఉంగరాన్ని తీసుకురమ్మని చెబుతాడు. అలా వెళ్ళిన హనుమంతుడు అక్కడ కుప్పలుగా రాముడి ఉంగరాలు పడి ఉంటాయి. అక్కడ రాముడి ఉంగరాలు వర్షం పడుతుంది. ఏ ఉంగరం తీసుకోవాలో తెలియక బ్రహ్మని సహాయం అడుగుతాడు. బ్రహ్మ వచ్చి హనుమంతుడిని, ఇవన్నీ రాముడి ఉంగరాలే, కానీ మీ లోకంలో నుంచి వచ్చింది మాత్రం ఒక్కటే, ఇదిగో తీసుకో అని ఇస్తాడు. అది తీసుకున్న ఆంజనేయుడు బ్రహ్మను, ఏంటిది, నాకు అర్థం అవ్వలేదు అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ, అంజనీపుత్ర, ఈ లోకంలో 14 లోకాలు, అందులో 3 కోట్లకు పైగా గ్రహాలు ఉన్నాయి. ప్రతి గ్రహంలో రాముడు అవతరించాడు. రాముడి అవతారం చాలించినప్పుడు వాళ్ళ ఉంగరాలు ఇక్కడ భద్రపరుస్తాము అని అంటాడు. అక్కడితో తన రామునికి మరణం లేదు అని గ్రహించిన ఆంజనేయుడు రాముని అవతారం చాలించడానికి సహాయపడతాడు. ఇది పురాణాల్లో ఉన్న ప్యారలల్ యూనివర్స్ గురించి స్టోరీ. ప్రపంచంలో ఎన్ని మైథాలజీస్ ఉన్నా హిందూ మైథాలజీలో ఉన్న ఫ్యాక్ట్స్, హిందూ మైథాలజీలో చెప్పిన కొన్ని కాన్సెప్ట్స్ కంపల్సరీ రుజువు చేయొచ్చు. సో ప్యారలల్ యూనివర్స్ ఉన్నాయి. ఇప్పుడు మరి వాటిని చేరుకోగలమా లేదా చూద్దాం. టైం ట్రావెల్ అయినా ప్యారలల్ ఎర్త్ ట్రావెల్ అయినా మనం ట్రావెల్ చేయాలి అంటే మనం మన వైబ్రేషన్ ఫ్రీక్వెన్సీస్ని చేంజ్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు వైబ్రేషన్ డిఫరెన్సెస్ వల్ల వార్మోల్స్ క్రియేట్ అవుతాయి. మనం ట్రావెల్ చేయొచ్చు. వార్మోల్స్లో ఏ ప్రెషర్ కానీ, ఏ వైబ్రేషన్ కానీ, గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ ఉండదు. ఈ హోల్స్ మనకు ట్రావెల్ చేయడానికి హైవేలా ఉంటాయి, కానీ అంత టెక్నాలజీ ఇంకా మనం డెవలప్ చేయలేదు. చేసిన రోజు ఖచ్చితంగా మనం ట్రావెల్ చేస్తాము. అయినా ఎప్పుడైనా మనం మూన్ మీద ల్యాండ్ అవుతాము అని అనుకున్నామా? సో ఇది కూడా అంతే. టైం వచ్చినప్పుడు అన్నీ జరుగుతాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.